హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నయన్ కుకింగ్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి చూసేయండి. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. కారం, ధనియాల పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి ఒక ½ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక ½ అవర్ దీన్ని ఇలానే పెట్టేద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ మనం వేసుకున్నాము, మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేయాలి. చికెన్ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏం వేసే అవసరం లేదండి. అసలు ఆల్రెడీ అన్ని చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే వేసేసుకున్నాము. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇది కుక్కర్ మూత పెట్టుకునే ముందు ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాక చికెన్ మసాలా, చికెన్ వేసుకున్నాక కలుపుకొని కుక్కర్ మూత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇందులో, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. అడుగున అంటుకోలేదు కూడా అసలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మామూలుగా చికెన్ ఫ్రై అంటే టమాటాలు వేయరండి అసలు, కానీ టమాటాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. కానీ ఒక్కొక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, అది కుక్కర్ మూత పెట్టినాక చాలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి ఎంత బాగా కుదిరిందో. చాలా మెత్తగా కూడా ఉడికిపోతుందండి అసలు. చూసారా, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్లో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.